శ్రీ గురుభ్యో నమః. హనుమత్ స్మరణమాత్రము చేత మాత్రమే బుద్ధిర్బలము అనేది పెరుగుతుంది. రోగములు నశించిపోతాయి. సోమరితనము అనేది తొలగిపోతుంది. మాట్లాడేటువంటి శక్తి, వాక్పటుత్వము అనేది మనిషికి పెరుగుతుంది. శరీర పటుత్వము పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారు బలానికి ప్రతీక. ఒక్క ఉదుటన 100 యోజనముల సముద్రాన్ని దూకి సీతమ్మ తల్లిని కనుగొన్నటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి వారు. అలాంటి స్వామిని నిత్యము కూడా పూజిస్తే సకలమైనటువంటి అభీష్టములు కూడా నెరవేరుతాయి. ఆ స్వామికి ఆ శనైశ్వరుని దోషమును తొలగించేటువంటి శక్తి ఉంది. రాహుగ్రహ దోషము తొలగించేటువంటి ఆ శక్తి ఉన్నది. సమస్త నవగ్రహ దోషములు కూడా తొలగించేటువంటి శక్తి ఉన్నది. ఎందుకు ఇలాంటి శక్తి వచ్చినది అంటే ఉత్సాహముకు ప్రధానము ఆంజనేయ స్వామి వారు కాబట్టి. వారు ఆ ఉత్సాహమును ఎవరైతే ఆంజనేయ స్వామి వారి నుంచి నేర్చుకుంటారో వారు కూడా వారిలాగే అసాధ్యమైనటువంటి కార్యక్రమములను, అసాధ్యమైనటువంటి పనులను సాధించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. స్వామి అనుగ్రహము సులభంగా కావాలి అంటే ఒక చిన్న ఉపాయాన్ని మనకు పరాశర సంహితలో చెప్పడం జరిగినది. అది ఏమిటి అంటే 5 శనివారముల పాటు భక్తితో ఆంజనేయ స్వామి వారికి నెయ్యిని అధికంగా వేసినటువంటి పాయసమును నివేదన చేసినట్లయితే కోరిన కోరికలు తీరతాయి అని పరాశర సంహిత మనకు చెప్పడం జరుగుతుంది. పరాశర సంహిత మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి చరిత్రను, ఆంజనేయ స్వామి వారి యొక్క రహస్య మంత్రములను, తంత్రములను, ఎన్నో అద్భుతమైనటువంటి విశేషణములను తెలపడం జరుగుతుంది. అందులోనే ఒక అసాధ్య సాధక మంత్రము అనేది కూడా మనకి చెప్పడం జరిగినది. ఈ మంత్రము మీకు తెలిసి ఉండవచ్చు, కానీ మరొకసారి చెబుతూ ఉన్నాను. ఈ మంత్రాన్ని రోజు కనీసం 11 సార్లు చదవండి. 108 సార్లు కానీ 1008 సార్లు కానీ అస్సలు పని కావట్లేదు, ఏ పని అవ్వట్లేదు, ఏమవుందో అర్థం కావట్లేదు, అసలు దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నవారైతే రోజు ఒక 1008 సార్లు చదవండి. 41 రోజుల పాటు ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి పాయసాన్ని నివేదన పెట్టండి. రోజు అవసరం లేదు, రోజు ఏదైనా పండునో ఫలమునో పెట్టండి, సరిపోతుంది. ప్రతి శనివారం మాత్రం తప్పకుండా ఈ పాయసమును, నెయ్యి బాగా వేసినటువంటి పాయసాన్ని పెట్టండి. ఈ మంత్రాన్ని చదవండి. ఏమిటి ఆ మంత్రం అంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అర్థం ఏమిటి అంటే అసాధ్య సాధక స్వామిన్, ఈ సృష్టిలోనే ఎవ్వరికీ సాధ్యము కానటువంటి 100 యోజనముల సముద్రమును దాటినటువంటి ఓ స్వామి, అసాధ్యం తవకిం వద, నీకు అసాధ్యం ఏది ఉంటుందయా, నీవు అన్నీ చేయగలుగుతావు. రామదూత కృపాసింధు, రామదూత అని పిలిస్తే చాలైనా పొంగిపోతాడు. ఆంజనేయుడు, హనుమంతుడు ఇవన్నీ పిలిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. రామదూత, రామనామం ఎక్కడ పలకబడుతుందో, రామాయణం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. కాబట్టి రామదూత కృపాసింధు, నా యందు దయచూసి మత్కార్యం సాధయ ప్రభో, నా కార్యం పూర్తయ్యేలా చేయి స్వామి, నా ఈ కష్టాలన్నీ కూడా తీరిపోయేలా చూడు, నా గ్రహబాధలన్నీ కూడా తొలగిపోయేలా చూడు. వాటి వల్లే కదా ఏవో పూర్వకర్మలే గ్రహబాధలలాగా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోయి నా కార్యము పూర్తి అయ్యి విజయం సాధించేలా చూడు అని ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తే ఆ ఉత్సాహాన్ని, ఆ ధైర్యాన్ని ఇస్తాడు, విజయం సాధించి పెడతాడు. కాబట్టి మనసారా హనుమంతుణ్ణి మనసులో స్మరిస్తూ ఈ యొక్క శ్లోకాన్ని చదవండి. అది చేయండి. ఈ 2 చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితములు తప్పకుండా వస్తాయి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.